హాయ్. దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేవి పెద్ద పెద్ద బిల్డింగ్స్, లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. కానీ వీటన్నిటికి మించి దుబాయ్కి ఇంకో పేరుందండోయ్. దట్ ఈస్ సిటీ ఆఫ్ గోల్డ్. శ్వేత, నువ్వు దుబాయ్లో ఉంటావు కదా, అక్కడ గోల్డ్ నిజంగా వర్తా? గోల్డ్ ప్యూరిటీ నిజంగా బాగుంటుందా? ఇండియా కన్నా చీపా? టూరిస్ట్ ఎంత గోల్డ్ పర్చేస్ చేయొచ్చు? బార్గెన్ ఉంటుందా? అసలు దుబాయ్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని ఎందుకు పిలుస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎక్స్ కొలీగ్స్ నన్ను చాలాసార్లు అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనం డైరెక్ట్గా దుబాయ్ గోల్డ్ సూక్కి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్. Actually, Gold Souk have 3 gates. This is gate 1. This Gold Souk is largest gold market in the world. ఇక్కడ 380కి పైగా గోల్డ్ డీలర్స్ ఒకే ప్లేస్ నుంచి సెల్ చేయడం అనేది ఇంక్రెడిబుల్. అలాగే మనందరికీ తెలుసు దుబాయ్ వరల్డ్ రికార్డ్స్లో ఫస్ట్ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ రింగ్. దిస్ రింగ్ టోటల్ వెయిట్ ఈజ్ 63.856 kgs and this is largest gold ring on the earth. ఈ గోల్డ్ మార్కెట్ వచ్చినప్పుడల్లా నాకు డౌట్, అసలు ఈ గోల్డ్ ఎవరైనా కొంటారా అని. అలా చూడండి, గద్దలు, మొసళ్ళు, లయన్స్, చీతాస్, ఇంకా ఏవేవో. అండ్ హానెస్ట్లీ చెప్పాలి అంటే విండో షాపింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హియర్ యూ కెన్ సీ మ్యాసివ్ గోల్డ్ జ్యువెలరీ దట్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్ ఇన్ దుబాయ్. ఇక్కడ చూడండి, గోల్డ్ కరెన్సీ నోట్స్. అసలు మనం ఊహించి కూడా ఉండము ఇలాంటి గోల్డ్ ఐటమ్స్ కూడా ఉంటాయా అనేది. అలాంటి గోల్డ్ ఐటమ్స్ మనం చూడొచ్చు దుబాయ్ గోల్డ్ మార్కెట్లో. ఇక్కడ ప్రతి షాప్లో గోల్డ్, డైమండ్స్, జెమ్ స్టోన్స్, సిల్వర్, ఇంకా చాలా జ్యువెలరీ చూడొచ్చు. నాకైతే ప్లాటినం అండ్ డైమండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కంపేర్ టు ఇండియా. అండ్ ఇక్కడ 22K, 24K గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ బార్స్ కూడా సేల్ చేస్తుంటారు. బట్ వెయిట్ వచ్చేసి 4 grams నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గోల్డ్ చూడండి ఎలా ఉందో. ఇది గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది ప్యూర్ గోల్డ్ అండి. ఆ నెక్లెస్ సైజ్ చూడండి, ఇది పెళ్ళి కోసమా, ఎగ్జిబిషన్ కోసమా అనిపిస్తుంది. ఇక్కడ అరబిక్ డిజైన్స్ ఉంటాయి, ఇండియన్ బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయి, మోడర్న్ లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టూరిస్టులు ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి విజిటర్స్ ఉంటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ వినిపిస్తాయి. అరబిక్, హిందీ, తెలుగు, ఉర్దూ, మలయాళం, ఇంగ్లీష్, తమిళ్, స్పానిష్, ఇలా ఎన్నో భాషలు అండ్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ని మనం చూడొచ్చు. ఒక్క మాటతో చెప్పాలంటే మల్టీ కల్చరల్ వైబ్ని ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, మన హిందూ గాడ్ స్టాచ్యూస్ ఇన్ గోల్డ్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి కదా. చాలామంది గిఫ్ట్ పర్పస్గా ఇంట్లో పెట్టుకునేందుకు అలా పర్చేస్ చేస్తుంటారు. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. 2 ఇటలీ లేడీస్ అక్కడ నిల్చుకొని మన గాడ్ స్టాచ్యూస్ని చూస్తూ బాగా అడ్మైర్ అయిపోయి దే వర్ ఆస్కింగ్ అబౌట్ ద డీటెయిల్. ఈ గాడ్ నేమ్ ఏంటి, ఈ గాడ్ నేమ్ ఏంటి. వాళ్ళల్లో ఒకరు మన ఇండియా విజిట్ చేశారంట. సో తను చెప్తుంది మన ఇండియా కల్చర్ తనకి చాలా నచ్చిందంట. ఇంకోసారి ఇండియా విజిట్ చేయాలనుకుంటున్నాను, మీ కల్చర్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ చాలామంది ఇండియన్స్ గోల్డ్ ట్రేడింగ్ అండ్ హోల్సేల్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు. దుబాయ్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలవడానికి రీజన్ ఉంది.
ఇయర్స్గా దుబాయ్ గ్లోబల్ ట్రేడింగ్ హబ్గా డెవలప్ అయింది. ఏషియా, యూరప్, ఆఫ్రికా మధ్య స్ట్రాటజిక్ లొకేషన్ ఉండడం వల్ల గోల్డ్ ట్రేడ్ చాలా ఫాస్ట్గా అయింది. అండ్ టుడే గోల్డ్ సూక్ దుబాయ్ ఐడెంటిటీలో ఇంపార్టెంట్ పార్ట్గా మారిపోయింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ నన్ను అడిగే క్వశ్చన్, దుబాయ్లో గోల్డ్ చీపా? దుబాయ్లో గోల్డ్ చీపా అంటే కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే యూఏఈలో మాత్రమే గోల్డ్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ దుబాయ్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుందండి. షాప్స్ గోల్డ్ రేట్ డిస్ప్లే చేస్తాయి, మేకింగ్ ఛార్జెస్ కంపేర్ చేయొచ్చు, అండ్ మల్టిపుల్ షాప్స్లలో ప్రైజెస్ చెక్ చేయొచ్చు. ప్రతి స్టోర్లో ఇలా ఆ రోజు గోల్డ్ రేటు అండ్ ఆ స్టోర్ ఇచ్చే డిస్కౌంట్ మెన్షన్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ ద ఐటమ్, సమ్ టైమ్స్ ప్రైస్ కూడా రెడ్యూస్ చేయొచ్చు. ప్యూరిటీ పరంగా దెర్ ఈజ్ నో డౌట్, ఆరామ్సే మీరు గోల్డ్ తీసుకోవచ్చు. కానీ టూరిస్టులు, లేడీస్ అయితే 40 గ్రామ్స్ వరకు పర్చేస్ చేయొచ్చు అండి, జెంట్స్ 20 గ్రామ్స్ వరకు పర్చేస్ చేయొచ్చు. అంతకు మించి మీరు పర్చేస్ చేస్తే మన ఇండియాలో కస్టమ్ మామలు రెడీగా ఉంటారు ట్యాక్స్ వేసేకి. సో బీ కేర్ఫుల్. Thanks for watching. See you in next video.